హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మోహన్ బాబు ఆయన మహానటుడిగా, నటన సార్వభౌముడిగా తనను తాను క్లెయిమ్ చేసుకునే ఒక గొప్ప నటుడు. మరి ఆయన తన చరమాంకంలో, అంటే అనకూడదేమో, బట్ ఒక జర్నలిస్ట్ తల పగలగొట్టి నా తప్పేం లేదన్నట్టుగా ఒక అద్భుతమైన నటనను ఆయన జనంలో కూడా ప్రదర్శిస్తున్న ఆయన వైఖరి చాలా చాలా విషాదకరం. ఎందుకంటే క్రమశిక్షణకు నేను మారుపేరు, నిజాయితీకి ప్యాంటు షర్ట్ వేస్తే అది మోహన్ బాబే, అది నేనే అని ఆయన తరచూ చెప్పుకుంటాడు. అలాంటి వ్యక్తి తన కొడుకుల కారణంగా ఇల్లు రణరంగంగా మారితే, రోడ్డుకెక్కితే, రచ్చకెక్కితే, చిన్న కొడుకు మనోజ్ తీసుకెళ్ళాడు మీడియాని. ఆ మీడియా తల పగలగొట్టి నాకేం తెలీదు, నేను చూసుకోలేదు, వాళ్ళు మీడియా అనుకోలేదు, వాళ్ళు నా కంట్లో పొడిచారు, ఇట్లా పచ్చి అబద్ధాలతో ఒక ఆడియో రిలీజ్ చేయడం అనేది నిజంగా విస్మయం. ఆ తర్వాత అరెస్ట్ అనగానే మళ్ళీ క్షమాపణ. ఆయన క్షమాపణ చెప్పడానికి కూడా 4-5 రోజులు పట్టిందంటే ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాడు, తన గురించి తాను ఏమనుకుంటున్నాడో మరి. ఎందుకంటే గతంలో ఒకసారి గన్ను తీసుకొని టీవీ నైన్కి వెళ్ళాడు, కాల్ చేస్తా ఒక్కొక్కరిని అని. ఇట్లాంటి విశృంఖల విపరీత ప్రవర్తన మరి మోహన్ బాబు మరి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎందుకున్నాడు, అసలు దీని పరిణామాలు ఏంటి అనేది విశ్లేషించేందుకు ఇవాళ మన స్టూడియోకి సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. మోహన్ బాబు మనం చిన్నప్పటి నుంచి తిట్టుకుంటాం, అంటే నాకు మోహన్ బాబు గారి నటన నుంచి అద్భుతమైన గౌరవం అండి. కానీ ఆయన చేష్టలు, ఆ విపరీత ధోరణి అనేది చాలా బాధ కలిగిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆయన ప్రతి చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన మాటలు, ఆయన చేష్టలు ఈరోజు కూడా ఆయన క్షమాపణ చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నాడు. ఏంటండి ఆయన ధోరణి అంత, ఆయన ఏంటి ఆయనకు అంత అది, అంటే ఇక్కడ దాన్ని గోరోజనం అంటారేమో నాకు తెలిసి. అంటే ఒకటండి, మామూలుగానే కొంచెం భావావేశాలు ఎక్కువ ఉన్న మనిషి, ఎమోషనల్ పర్సన్ ఆయన. జనరల్గా ఎమోషనల్ పర్సన్స్కి, పైకి మాట్లాడే మనుషులకి లోపల ఇంకొక నిగూఢమైన మనుషులు ఉండరు. కొంతమందిని ఏమంటారు, చాలా బోల్డ్, కపటం లేని మనిషి, మాట్లాడేస్తాడు అంటారు. కానీ ఆయనలో 2 మనుషులు ఉన్నారు. 20 మంది ఉంటారండి. సరే, ఓకే. అయితే ఆయన పైకి కనిపించినంత బోల్డ్ కాదు అని చాలా సందర్భాలు నిరూపించబడ్డాయి. అయితే ఇప్పుడున్న ఆయన ప్రత్యేక పరిస్థితి ఈ ఒక్కరోజు వచ్చింది కాదు. గత 5-6 సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. ఈ ఫ్యామిలీ డ్రామా ఎందుకు నడుస్తుంది అంటే గనక, విష్ణులాగా నక్క వినయాలు చూపిస్తూ, చెవిలో జోరీగలాగా ఉండి, తన పని తాను చేసుకుంటూ పక్క వాళ్ళకి పనులు అవ్వకుండా చేయించగలిగిన తెలివితేటలు మనోజ్ దగ్గర లేవు. ఓకే. అందుకే మనోజ్ దూరం అయ్యాడు, విష్ణు దగ్గర అయ్యాడు. అందుకే అతనికి ఏ అర్హత లేకపోయినా, కనీసం మాట్లాడటం కూడా సరిగా రాని విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడంటే అంతకంటే దౌర్భాగ్యం తెలుగు ఇండస్ట్రీకి ఇంక వేరే లేదు. ఎలా అయ్యాడు? అతను మోహన్ బాబు కొడుకు కాబట్టి అయ్యాడు, మోహన్ బాబు డిసైడ్ అయ్యాడు కాబట్టి అయ్యాడు. మోహన్ బాబు అహర్నిశలు అందరికీ ఫోనులు చేసి తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించాడు కాబట్టి అయ్యాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే అది మనోజ్ తెలివితేటలు, మనోజ్ యొక్క తెలివితేటలు. మరి ఇందాకంతా నేను చెప్పింది అదే. తెలివిగా ఉండగలడు మన విష్ణు, తెలివిగా తండ్రితో ఏం కావాలో చేయించుకోగలడు, చెవిలో జోరీగిలాగా ఉండగలడు, తానంటే తందానా అనగలడు, ఆయన కోపాన్ని ఒప్పుకోగలడు, ఓర్చుకోగలడు, భరించగలడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే భవిష్యత్తు ఊహించి, రేపటి రోజు బాగుంటది, నాకు ఇప్పుడు నేను ఇవన్నీ భరిస్తే రేపు బాగుంటది అనే ఉద్దేశంతో అతను అవన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. ఖచ్చితంగా ఒక రాజకీయ నేపథ్యం అండా కావాలనుకునే రోజుల్లో ఎవరికైతే రాజకీయంగా పైకొస్తున్నారో వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు అధికారం వచ్చింది. ఇప్పుడు మనకి
చంద్రబాబు నాయుడు అవసరం లేదు, అసలు అంతకుముందే చంద్రబాబు నాయుడు అంటే పడదు, ఉమ్, అది వేరే విషయం. ఉమ్, కానీ ఇప్పుడు మనకి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు దొరుకుతున్నాడు. ఆ ఫ్యామిలీలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు నా కొడుకు. అబ్బా ఎంత వెతకపోయిన తీగ కాలికి దొరికింది అన్నట్లు ఆ పెళ్ళయింది. అప్పటి నుంచి అభిమాన పుత్రుడు విష్ణు. ఉమ్, సరే అలా నడుస్తూ ఉంది. దీనికి పూర్తి ఆపోజిట్ మనోజు. మనోజ్. తిడితే ఊరుకోడు, కొడితే పడ్డు, ఎదురు చెప్తాడు, ఆ, చెప్పిన మాట వెండు. పైగా ఒక పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడు, వద్దంటే విడాకులు ఇచ్చాడు. పైగా ఇవన్నీ సరిపోనట్లు ఇంకొక కొడుకున్న డివోర్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఉమ్, ఎంతటి ఇప్పుడు ఆ సంబంధానికి ఆ కొడుకు చేసిన పనికి ఈ కొడుకు చేసిన పనికి ఓకే, హస్తి మస్కాంతరం ఉంది. కరెక్ట్ అండి, అవును. ఇక అయ్యేసరికి ఇక రోజు రోజుకి అటువైపు వెయిట్ పెరిగిపోతుంది, ఇటువైపు వెయిట్ తగ్గిపోతుంది. ఓకే, అందుకే మీరు గమనిస్తే చూడండి, 5 సంవత్సరాల నుంచి మనోజ్ ఖాళీగా ఉన్నాడు. ఓ, సినిమాలు లేవు, అవును, సినిమాలు చెయ్యట్లా. మరి ఓన్ ప్రొడక్షన్లో ఆడని సినిమాలు, డబ్బాలు వెనక్కి వస్తున్నాయి, డబ్బులు వెనక్కి రావట్లా. అవును, ఆ పరిస్థితి అవును, విష్ణుది. అవును. అయినా అతన్ని పెట్టే సినిమాలు తీస్తున్నారు ఓన్ ప్రొడక్షన్లో. ఈ డబ్బులు ఎక్కడే? ఉమ్, ఇన్ని డబ్బులు ఓకే, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాలేజెస్ నుంచి వస్తున్నాయి. కాలేజెస్ నుంచి వస్తున్నాయి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి విష్ణుతో సినిమాలు చేస్తున్నారు. ఓకే. మరి మనోజ్తో తీయొచ్చుగా. మనోజు బయట ప్రొడక్షన్లో సినిమాలు చేసి వాళ్ళకి లాభాలు తెస్తున్నాడు. ఉమ్, అదేదో సొంత ప్రొడక్షన్లో మీరే చేయొచ్చు కదా. తినొచ్చుగా లాభాలు. ఓకే, అంటే అతనికి సింపుల్గా ఏం చెప్తున్నారంటే మనోజ్కి, బాబు నీకు ఇక్కడ స్థానం లేదు ఓకే, అని చెప్తున్నారు. ఓకే, చెప్తూ ఉన్నప్పుడు అతను కూడా అంతకంతకు దూరం జరుగుతూ ఉన్నాడు. ఏదో అంటి ముట్టినట్టుగా ఉండటం, వాళ్ళకి ఇష్టం లేదు అనేది అతనికి అర్థమైంది. ఓకే, అందుకే అతను అంటున్నాడు, ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి చెప్తుంది. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసుల్లో పిల్లలు ఏమంతా హీరోలని వాళ్ళని పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఉమ్, ఆఖరికి రామానాయుడు చిన్న మనవణ్ణి కూడా సినిమా తీశారు, ఉమ్, అభిని పెట్టి సినిమా తీశారు. అవును, మొదట్లో వెంకటేష్ ఏమి హీరో చెప్పండి, అవును, నాగార్జున ఏమి హీరో చెప్పండి, ఎక్కడో వరకు ఎందుకు అల్లు అర్జున్ హీరోనా మొదట్లో? అవును. వామ్మో ఏంటి ఇతన్ని భరించాలా అనుకున్నారు. రామ్ చరణ్. కరెక్ట్. మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత వీళ్ళందరికంటే మనోజ్కి ఏం తక్కువ? ఇన్ఫాక్ట్ మనోజ్ మంచి ఆర్టిస్ట్ అండి, మంచి ఆర్టిస్ట్, నవరసాలు పలికిస్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మోహన్ బాబు కన్నా మంచి యాక్టర్. కరెక్ట్. అయితే ఏది ఏమైనప్పటికీ మనోజ్కి అక్కడ సమాన హోదా లేదు ఆ ఇంట్లో. ఆ హోదా లేని విషయంగా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా వచ్చిన గొడవలు కాదు. పైగా అతన్ని రెచ్చగొట్టడానికి, అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటానికి, అతన్ని ఒక రకంగా నీకు వ్యక్తిత్వం లేదు అని చెప్పే మాటలు మోహన్ బాబు మాట్లాడటం ఆయన వయసుకి సరిపడే మాటలు కాదు. ఏంటి నువ్వు పెళ్ళా మాట వింటున్నావు? మొన్న ఆడియో ఎంత దారుణమైన ఆడియో అండి అది. అసలు కలుపుకునే ఆడియోనా లేకపోతే కొడుకు అండి? ఎంత కాదన్న కొడుకు కడుపులో పెట్టుకోవాలి. నిజంగా ఇంతకంటే తప్పులు చేసిన కొడుకులు కూడా కడుపులో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అయితే పెళ్ళా మాట విన్నాడు, తాగుబోతు అయిపోయాడు. ఇప్పుడు అతన్ని ఏం చిత్రీకరించారంటే పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ, తాగుబోతు. ఈ రెండు అయినోడు ఇంకెందుకు పనికొస్తాడు అనుకుంటారా లేదా? ఎవరైనా అనుకుంటారు. ఎవరైనా మీరు చెప్పే వరకు నా మైండ్ లో అదే ఉంది. అయ్యో తాగుబోతయ్యాడు అందుకే పట్టించుకుంటలేరేమో. కానే కాదు. ఒక్కవేళ అయితే కూడా మీరే కారణం అంటాను నేను. అయితే కూడా మీరే కారణం. ఎందుకు అట్లా చేయాలి? మరి అలా చేసినప్పుడు, అతను అలా అయినప్పుడు అతన్ని ఇంకొంచెం దగ్గరకు తీసుకుని మీరు మంచి చేయాలి కదా. ఎందుకు నెట్టేస్తున్నారు? కొడుకే కదా. కొడుకే కదా. ఇప్పుడు అతన్ని ఏంటి అంటే ఇంకా ఇంకా రెచ్చగొట్టి అతని ఆత్మాభిమానం దెబ్బతినేలాగా చేసి అతను ఒక పూర్వకంగా తయారయ్యేటట్లుగా వీళ్ళు కావాలని చేస్తున్నారు. గ్యాస్ లైటింగ్ అంటారు దీన్ని. అంటే నిప్పు పెట్టడం అనమాట. అగ్నిలో ఆజ్యం పోసినట్టు చేస్తున్నారు. ఇకపోతే ఆ పాత్ర ఈయన హాస్పిటల్లో చేరగానే పెద్ద కొడుకు తీసుకున్నాడు. విష్ణు వచ్చి మనోజ్ చేసిన పనికి మా నాన్న కాబట్టి ఆ మాత్రం ఊరుకున్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి? నరికేయాలా? చంపేయాలా? నీ మనసులో ఉద్దేశం ఏంటి?
నీ మనసులో ఉద్దేశం ఏంటి అసలు? అవును. పైగా ఇది చాలనట్లు మా నాన్న కాబట్టి ఆ మాత్రమే రియాక్ట్ అయ్యాడు, నేనైతే ఇంకేం చేసేవాడిను. ఏం ఏ చేస్తారు? జర్నలిస్టులు ఏం చేస్తావు నువ్వు చెప్పు? ఓహో, ఆ మాట కూడా అన్నాడు కదా, మా నాన్న కాబట్టి ఆ మాత్రం చేశాడు, నేనైతే అది కూడా కాదు అంటే ఏం చేస్తావు ఇంకా నువ్వు? చంపేసేవాడే. నీ దగ్గర నువ్వు అంత పోటుగాడివా? నాకు అర్థంగా అంత తీసిమారు కానివా? నలుగురు బౌన్సర్లు పక్కన లేదా బయటికి రాలేవు నువ్వు? రా ఒక్కడి నడి రోడ్డు మీదకి రా, తెలుస్తుంది నీ బతికేంటో. ఆ మాట అన్న తర్వాత అంతకు ముందు వరకు నాకు ఎంతో కొంత ఏమోలే, ఇప్పుడు అందరికీ డైలాగులు రావాలని లేదు, అందరికీ నటించాలని చేత కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం ఒక వ్యక్తిని ఆ విధంగా కాదు చూడాల్సిందే అనే దృష్టితోటి నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. జర్నలిస్టుల్ని అలా చేసినందుకు సరే, మా నాన్న ఉన్న కండిషన్లో ఇది అనుకోకుండా జరిగిపోయింది, క్షమించండి అని ఒక్క ముక్క అనేస్తే అయిపోయేదానికి, మా నాన్న కాబట్టి అలా చేశాడు, నేనైతేనా అంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఇదే ధోరణి వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కూడబలుక్కుని మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఇప్పుడు నేను ఇంకొక సైడ్ తీసుకున్నా ప్లీజ్. అదేంటంటే ఈరోజు మోహన్ బాబు ఉన్న పరిస్థితి, అతని వయసు రీత్యా కావచ్చు, అతనికి వచ్చిన కష్టం రీత్యా కావచ్చు, అది సొంత తప్పులే కావచ్చు, కానీ ఈరోజు అతను సమాజం ముందు ఏ విధంగా ఉన్నాడు అంటే, అతను ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు అలా ఎదురు తిరిగితే నేను ఎంత బాధపడతానో నేను ఆ మాత్రం అర్థం చేసుకోగలను. ఆ రకంగా ఆలోచించి మనము నేను ఎంత కష్టపడ్డాను, రేయింబగళ్ళు అన్ని షెడ్యూల్స్ చేసి ఎంత డబ్బులు సంపాదించాను, ఏమీ లేనివాడిగా మద్రాసు వచ్చి మద్రాసు రోడ్ల మీద తిరిగి నానా కష్టాలు పడి నేను ఇంత చేసింది ఈ పిల్లల కోసమా అనే ఒక నిస్పృహలోకి అతను వెళ్ళిన మాట వాస్తవం. అయితే ఆ పరిస్థితుల్లో, ఆ మానసిక స్థితిలో ఒక రకంగా పూలమ్మిన చోట కట్లమ్మినట్టుంది ఆ రోజు పరిస్థితి. ఈ జర్నలిస్టులు కూడా కొంచెం ఎక్కువగా ప్రవర్తించారనే నేను భావిస్తున్నా. అయితే అలా భావించినందుకు అయినప్పటికీ కూడా వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, జర్నలిస్టులు, ఆ వెళ్ళిన రిపోర్టర్స్ అందరూ ఆయన వయసుకి ఆయన నో కామెంట్ అని వెళ్ళిపోతే కూడా చాలా గొప్పగా వచ్చాడు. అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు? మనోజ్ పిలిస్తేనే వెళ్ళారండి రిపోర్టర్స్. మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనోజ్ తీసుకెళ్లాడు వీళ్ళని, టీవీ9 రిపోర్టర్లు వీళ్ళందరినీ మనోజ్ తీసుకొచ్చాడు. వీళ్ళు ఎవరు రిపోర్టర్లు బద్దలు కొట్టలేరు, గేట్లు బద్దలు కొడతారండి ఏ రిపోర్టర్ అయినా. ఎక్కడన్నా చూసామా, విన్నామా? అతను బద్దలు కొట్టాడు. అబద్ధాలండి. మోహన్ బాబు అనే వ్యక్తి నాకు ఎంతో రెస్పెక్ట్ ఉండేది. అలాంటి వ్యక్తి ఎన్ని అబద్ధాలంటే, మైక్ ఇక్కడ ఉందండి, నా ముక్కు, నా కన్ను పోయేది, నేను గుడ్డివాడిని అయ్యేవాడిని, ఏంటండి విజువల్ కనబడుతుంది అక్కడ. అసలు ఎక్కడుంది మైకు? డైరెక్టర్ రిపోర్టర్ అని తెలిసి అతన్ని చూసి నువ్వు మైక్ లాక్కొని కొట్టాడు. అలాంటి వ్యక్తి నాకు తెలియదు, చీకట్లో నేను ఏదో అనుకున్నాను. ఇన్ని అబద్ధాలు ఏంటండి? అసలు ఇన్ని మాటలు కాదండి. అసలు పోని వీళ్ళు చిన్నపిల్లలు కదా, నీ పెద్దరికం ఏమైంది? నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను నీ వైపు కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఘటన జరిగిన తర్వాత, ఘటన మన చేతిలో లేకపోవచ్చు, ఘటన జరిగిన తర్వాత పరిస్థితి మన చేతిలోనే ఉంటది కదా. మనకేమి ఆ దెబ్బతోటి నోరు, కళ్ళు, చెవులు అన్ని పనిచేయటం పోయి మనమేం కోమాలోకి వెళ్ళలేదు కదా. మన సౌండ్ మైండ్ పనిచేస్తున్నప్పుడు మనం దానికి తగ్గగా మనం మాట్లాడకపోవటం, మనకు విచక్షణ లేకపోవటమే. అంతే కదండి. నిన్ను ఎవడు రమ్మన్నాడు అసలు? గేట్ దగ్గర సరే మీరు వచ్చారండి, అది మీ ఇల్లండి, మీరు వచ్చారండి, ఈ దురదృష్ట ఘటన కూడా జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలి కదా? అక్కడ మీ సంస్కారం ఏంటి, మీ సంస్కృతి ఏంటి? మీకు డబ్బులుంటే సరిపోయిందా? 30 ఎకరాల్లో భవంతులు కట్టుకుంటే సరిపోయిందా? మీ పొగరు అదే కదా. ఏమంటాడు తెలుసా అండి, నేను టీవీ పెట్టగలను అంట. పెట్టు, మీకు టీవీలు చేతిలో ఉన్నాయని ఇట్లా చేస్తున్నారు నన్ను. అలా కాదు, నీ రిపోర్టర్లు కూడా ఇలాగే చేస్తారు, నీ టీవీలో రిపోర్టర్లు వాళ్ళు అలాగే చేస్తారు. ఎందుకంటే రిపోర్టర్ల మీద యాజమాన్యం మోపబడే బాధ్యత ఏంటి అంటే, పెట్టే బాధ్యత ఏంటి అంటే, మీరు చస్తారో బతుకుతారో నాకు అనవసరం, నాకు కావాల్సింది న్యూస్ అంటారు వాళ్ళు. అంతే, నాకు రేటింగ్ కావాలి అంటారు. ఇది వ్యాపారం. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడండి, ఇదిగో ఇన్ని డబ్బులు పెడుతున్నా, నాకు ఇన్ని డబ్బులు రావాలి అని ఆలోచన లేకుండా నేను గుండు కొట్టించుకుంటానని ఎవడొచ్చి సినిమా తీయడు కదా. మరి అలాగే రిపోర్టర్స్ కూడా అలాగే వస్తారు. నేనేమంటున్నా, ఆయన పరిస్థితి సరిగా లేదు,
అయితే కూడా వీళ్ళు చేసిన పనికి ఆ దురదృష్ట ఘటన జరిగింది అనుకుందాం. అవును. అప్పుడైనా మాట్లాడవలసింది ఏంటి? ఆ కుటుంబానికి అండగా ఉంటాము, పొరపాటు జరిగిపోయింది, ఒక ఉద్రిక్త వాతావరణంలో కదా. జరిగిపోయింది, అవును. పరిస్థితులు నా చేతుల్లో లేవు అనే మాట మాట్లాడి ఉన్నట్లయితే ఎంత సంస్కారవంతంగా ఉండేదండి. అయితే ఒకటి మనిషివా మోహన్ బాబు అని అడిగినప్పుడు అనే ఒక చర్చ వచ్చినప్పుడు అవును. ఇలా ఎందుకు మాట్లాడతాడు? కరెక్ట్, నిజమే అండి. అందుకని నిరూపించుకున్నాడు ఆయన, నిరూపించుకున్నాడు. నిరూపించుకున్నాడు. పైగా దానికి కొనసాగింపు ఏంటి అంటే ఉమ్, కొడుకు కూడా అలా మాట్లాడటం. చూడండి, అంటే ఆ తాన్లోదే ఆ గుడ్డ అంతే కదా. అనిపించేటట్లు మాట్లాడటం. అవును. అంటే వాళ్ళ పొగరికి, వాళ్ళకి డబ్బులున్నాయి అనే ఒక ధీమాకి, వాళ్ళ కుసంస్కారానికి ఇది ఒక నిదర్శనంగా చూద్దాము. కానీ అండి, నాకు ఇలాంటి మనుషుల వల్ల కూడా సమాజంలో ఉపయోగం ఉంటుంది అనిపిస్తుంది. అమ్మో, ఎందుకో ఇలాగా? చెప్పనా? కొంతమంది మనుషులు ఎలా ఉండాలో ఓకే, నేర్పిస్తారు అచ్చా, వాళ్ళ నడవడికని బట్టి. ఓకే, కొంతమంది ఎలా ఉండకూడదో చూపిస్తారు. కరెక్ట్, నిజమే. బ్యాడ్ ఎగ్జాంపుల్ కింద అది అందుకని వీళ్ళు ఇలా ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్ ద్వారా ఇంకెవరైనా ఇలాంటి పని చేస్తే, ఇప్పుడు చలపతిరావు ఉన్నాడు, అవును, ఒకప్పుడు చనిపోయిన చలపతిరావు. అవును. ఒకరోజు ఒక ప్రోగ్రాంలో ఆయన మాట్లాడకూడని మాట పబ్లిక్గా అన్నాడు, మాట్లాడాడు. అవును. మాట్లాడితే మేమందరం వెళ్ళి మహిళా సంఘాలంగా కేసు పెట్టాం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. మేము పోరాడాం, ధర్నా చేసాం అక్కడ, అవును. రోజంతా ధర్నా చేసాము. ఎఫ్ఐఆర్ అయ్యే వరకు మేము ధర్నా చేసాం, ఎఫ్ఐఆర్ చేయించాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత మీరు చూడండి, గమనిస్తే సినిమా ప్రోగ్రాముల్లో ఎట్లా అంటే అట్లా మాట్లాడటం తగ్గింది. అవునండి, అవును. ఒక చొరక, కరెక్ట్, ఒక హెచ్చరిక అవును. పడవలసిందే. ఎవరో ఒకళ్ళు తప్పు చేయాలి, ఆ తప్పుని మాలాంటి వాళ్ళు వ్యతిరేకించాలి, గుణపాఠాలు రావాలి, నేర్చుకోవాలి మనుషులు. అందుకని ఇలా జరిగిన దాని గురించి అతను ఆరోగ్యంగా అతని రిపోర్టర్ ఆరోగ్యమే ఇక్కడ మనం చూడవలసింది. కానీ దీని నుంచి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, కానీ ఎవరైనా నేర్చుకుంటారేమో కానీ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మట్టుకు నేర్చుకోరు. ఇది నేను రాసిస్తా. కరెక్ట్. వాళ్ళకి ఇంకేదో పెద్ద దెబ్బ తగిలే వరకు, ఒక ప్రాయశ్చిత్తం వచ్చే, అంటే ఒక పశ్చాత్తాపం వచ్చే వరకు వాళ్ళు ఇలా చేస్తూనే. ఇంతకంటే పెద్ద దెబ్బ ఏంటండి? కుటుంబం విచ్ఛిన్నం అయిపోయే దుస్థితి. అవును. ఎలాంటి కుటుంబం, ఎంత గొప్ప నటుడండి ఆయన. మాట్లాడాల్సిన నోరు తెరిస్తే అబద్ధం. గొడవ జరిగిన మొదటి రోజు మీడియా వేస్తే మీడియా అబద్ధాలు రాస్తోంది, మాట్లాడుతోంది, అసలు మా ఇంట్లో ఏమీ జరగలేదన్నారు. ఇప్పుడేమో ఇంతకు ముందు ఆయన క్షమాపణ చెప్తూ మెసేజ్ పెట్టాడు ట్విట్టర్లో. ఏది అరెస్ట్ చేస్తారేమో భయానికి. అయినా చేస్తారు. ఎట్లా ఉంటుందండి దీని పరిణామం? ఎలా ఉంటది? అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసు ఇది. అవునా? మోహన్ బాబు గారిది. ఓకే. మరి అలాంటప్పుడు ఆయనకి స్టేషన్ బెయిల్ దొరకదు, ఆయన బెయిల్కి అప్లై చేసుకోవాల్సిందే. బెయిల్ ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటారు నాకున్న అవగాహన ప్రకారం. బెయిల్ రాలేదనుకోండి, పోలీసులు ముందుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి, 1-2 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈలోపు హైకోర్టు కరుణించి బెయిల్ ఇచ్చింది అనుకోండి, బెయిల్ వస్తుంది, కోర్టుకి అటెండ్ కావాల్సి వస్తుంది. ఇది ఏమైపోయిందంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. అంతే కదా. అది ప్రైవేట్ గా ఇద్దరు మనుషుల మధ్యలో జరిగిన గొడవ అనుకోండి, అప్పుడు ఏమయ్యేది? వాళ్ళు రాజీ పడితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇది ఇంత పబ్లిక్ అయిన తర్వాత రాజీ పడ్డానికి ఎవరితో రాజీ పడతాడు ఆయన? అదే కదా. ఇప్పుడు మనోజ్ రోడ్డుకి ఎక్కాడు కదా, మనం చేసింది కదా. ఆయన ఏదో మీడియాలో ఇదంతా అభూత కల్పన సృష్టి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ మనోజ్ రోడ్డుకి ఎక్కి మీడియాకి ఎక్కి నన్ను కాపాడండి, నేను ప్రెస్ మీట్ పెడతా అంటే కూడా మళ్ళీ బలవంతంగా ప్రెస్ మీట్ ఆపారు వాళ్ళు. నిజాలన్నీ నేను బయట పెడతాను అంటే. ఇంట్లో సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఇన్ని తప్పులు ఏమీ జరగకపోతే సీసీ ఫుటేజ్ మాయం చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒకవేళ మనోజ్దే తప్పు ఉంటే సీసీటీవీ ఫుటేజ్ చూపించమని ఎందుకు అడుగుతాడు? నువ్వు నీ కన్న బిడ్డని బౌన్సర్ల చేత, మేనేజర్ చేత కొట్టించావు దగ్గరుండి అంటే అసలు నీ ప్రేమ ఏమైపోయింది? నువ్వెంత కర్కోటకుడివి చూడండి. ఇది ఎంత తప్పు. నీ మేనేజర్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, విష్ణు కూడా విదేశాల నుంచి వచ్చి అతను మాట్లాడిన మాట చాలా దారుణమైన మాట. అతను ఎవరు, నవీనా ఎవరో ఒక అతను, అతని గురించి ఇతను మాట్లాడుతున్నాడు సీరియస్గా. ఎవరు, మనోజు మాట్లాడుతుంటే అతను చెప్పింది ఏంటి అంటే, అతను చాలా మంచివాడు అని చెప్తూ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఓ పక్కన ఇతను చెడ్డవాడు అంటే, మంచివాడని నువ్వు సర్టిఫికేట్ ఇస్తే అసలు మీ ఇద్దరు దగ్గరకు వచ్చేది ఎట్లా? కాదండి, కొడుకు మెసేజ్లు చేస్తే కూడా అతను చాలా హార్ష్గా సమాధానాలు ఇచ్చేవాడంట. అలాంటి మేనేజర్ని వీళ్ళు గొప్పవాడు మంచివాడు అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇస్తే ఎంత మండుతుంది మరి.
అంటే ఏంటి కంప్లీట్గా మనోజ్ని కుటుంబం నుంచి వెలేయాలనే ఆలోచనలో ఉన్నారా వీళ్ళు? వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రోగ్రామే అది. ఓకే. కాకపోతే అక్క కొంచెం ఎట్లా గొట్లా కొంచెం అందరి మధ్యలో సర్దుబాటు చేస్తుంది. ఓకే. మరి ఆ సర్దుబాటు చేసే అమ్మాయి కూడా నాకు ఈ తలనొప్పి ఎందుకని చెప్పి ఆమె బాంబేకి వెళ్ళిపోయింది. తల్లి ఉన్నా లేనట్లే, ఆమెనేమి మాట్లాడనివ్వడు మోహన్ బాబు. మోహన్ బాబు ముందు ఆమె ఎప్పుడో మోగబోయిన వేణ. ఇంకా ఏముంటదండి, ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? అటు చూస్తే ఈ రోజుకి మౌనికకు కూడా ఒక అక్క ఉంది. బయట వాళ్ళ మనమన్నా సపోర్ట్ చేస్తున్నాం కానీ ఒక అమ్మాయి వచ్చిన తరువాతే ఈ గొడవలు వచ్చినాయి అని ఏ నోటితో నువ్వు మాట్లాడతావు అని మనం మాట్లాడగలుగుతున్నాం కానీ ఏంటి నీ ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయో నువ్వు చూసుకో, నా చెల్లెల్ని ఎందుకు అంటావు అని చెప్పి తల్లిదండ్రి లేని అమ్మాయి గురించి. మరి అక్కే అమ్మ లాంటిది కదా, ఆ అమ్మ నాన్నలాగా ఆ పాత్ర పోషించి నా చెల్లిని ఎలా అంటారు అని ఆ అమ్మాయి మాట్లాడగలుగుతుందా? ఒక ఎమ్మెల్యే అయ్యుండి మాట్లాడట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి ఎంత సహాయ నిరాకరణ నడుస్తుందో చూడండి. అఖిలప్రియ మాట్లాడాలి, చెల్లెల కోసం మాత్రం మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలి కదా. దీంట్లో రాజకీయ ప్రమేయం అంటే ఆల్రెడీ తను నేను ఇన్వాల్వ్ అవుతాను అంటే తనే ఆపింది అన్నట్టుగా విన్నాను నేను. అవును, ఈమెకి పొలిటికల్ అంబిషన్ ఉంది మౌనికకి. ఈమెని కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఉంచితే మళ్ళీ తనకే అడ్డొస్తే. అందుకని ఒకటండి, రాజకీయము డబ్బు ఈ రెండు ఎంత చెడ్డవంటే బంధాలు లేవు, అనుబంధాలు లేవు, కుటుంబాలు లేవు. అందుకని ఇన్నిటి మధ్య వీళ్ళిద్దరూ ఒంటరి పోరాటం చేస్తున్నారు భార్యాభర్త. అసలు నీ భార్య వల్లే ఇదంతా అని. ఇంకా కొంతమంది మేధావులు కూడా, సినిమా మేధావులు, వాళ్ళకి వయసు వస్తుంది కానీ ఒంటి మీదకి బుద్ధి జ్ఞానం రావట్లా, ఆ అమ్మాయి వల్లే ఈ ఇంట్లో గొడవలు జరిగినాయి అని మాట్లాడుతున్నాడు ఒక పెద్ద ఆయన. ఏం మనిషి అండి ఆ మనిషి? నరేష్ గొడవల్లో మూడో భార్యదే తప్పు. ఇది విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్న నరేష్ ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తుంటే అతను కరెక్టు, ఆమె తప్పు. సమంత నాగ చైతన్య విడాకుల్లో సమంతదే తప్పు. ఒక సినిమా ఆడకపోతే సమంతదే తప్పు. ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో ఇంత కుంపట వస్తే దీనికి ఇంటి కోడలే కారణం. ఈ పెద్ద మనిషి చెప్తుంటాడు, అసలు ఈ పెద్ద మనిషి ఒక తల్లికి పుట్టాడా, ఒక భార్యను చేసుకున్నాడా, ఒక కూతురుందా? ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఆయన జీవితంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తే ఆ ముగ్గురు ఆడవాళ్ళని కూడా పక్కన పెట్టి ఊర్లో ఆడవాళ్ళందరినీ తిడుతున్నాడు. ఏం మనిషో నాకు అర్థం కాదు. ఎందుకు అంటే ఇటువైపు ఉన్న వాళ్ళందరూ పవర్ఫుల్. నరేష్ పవర్ఫుల్, నాగార్జున పవర్ఫుల్, మోహన్ బాబు పవర్ఫుల్. అందుకని ఈ దృష్టిలో మనోజ్ చెడ్డవాడు. అసలు ఆ అమ్మాయి వల్లే ఈ గొడవలు వచ్చినాయని ఆయన తీర్మానాలు చేసేస్తున్నాడు. నేను అంటాను, ఏ ఒక్కరి వల్ల రావండి, ఎంతో కొంత మనోజ్ తప్పు కూడా ఉండే ఉంటది. ఏమీ లేక మనోజ్ మొత్తం 100% మనోజ్ రైట్ అని నేను చెప్పను. మనోజ్ తాగుబోతా అండి? ఎవరు తాగరండి, మీరు తాగరా? అంటే తాగుబోతు వేరు, తాగడం వేరు. అసలు ఒక తండ్రి అలా చెప్పడం ఎంత దురదృష్టకరం అండి. ఇవాళ ఎవరో తాగకపోతే ఇన్ని మందు షాపులు ఎందుకు ఉంటున్నాయండి? 1 కిలోమీటర్లో 10 షాపులు ఉంటున్నాయి, మార్ట్లు వస్తున్నాయి. అంటే మీ వాళ్ళ వాటా కూడా పెరిగింది, అందువల్లే కొంచెం షాపుల సంఖ్య పెరిగింది కావచ్చు, నేను కాదనట్లేదు. ఇప్పుడు మగవాళ్ళు తాగితే కరెక్ట్, ఆడవాళ్ళు తాగితే తప్పు అని నేను అనట్లేదు. అందరి భాగస్వామ్యం పెరిగిందండి. వాళ్ళ తాగడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. గవర్నమెంట్లను పోషిస్తున్నారు వీళ్ళు. ఏది ఏమైనా ఒకరికి ఒక బ్రాండ్ వేయడం తప్పండి. అది సొంత తండ్రి వేయటం మరీ తప్పు. ఇది ఒక తండ్రిగా చేయాల్సిన పని కాదు. సరే, ఆయన విజ్ఞతకే వదిలేస్తాము. ఇప్పుడు నవ్విన్ ఆప్చేనే పండుతుందని, మనోజే ఎక్కడికో వెళ్తాడేమో చూద్దాము, అవ్వాలనుకో. దీంట్లో పొలిటికల్ ఏమైనా ఉందా అంటే? మొన్న విన్నాను, ఫ్యాక్షనిస్టులు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు, మోహన్ బాబు మీద దాడి చేశారు అన్నట్టుగా ఏదో వార్తలు వచ్చాయి. అట్లాంటిది ఏమైనా ఉందా? ఎక్కడండి, అందరూ బౌన్సర్లేగా. వాళ్ళకి బౌన్సర్లు ఉన్నారు, వీళ్ళకి బౌన్సర్లు ఉన్నారు. నిన్న ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, భార్యకి బౌన్సర్లు భర్తకి బౌన్సర్లు ఉంటే భార్య ఫోన్ చేసి ఏంటండి రాలేదు వాళ్ళ ఇంటికి అంటే, నీ బౌన్సర్లు నా బౌన్సర్ని అటగించారు, అందుకే నేను రాలేదు. మరి మొన్న సరే నిన్నెందుకు రాలేదు అంటే, నీ కూతురు బౌన్సర్లు నా బౌన్సర్లను కొట్టారు, మరి ఈ రోజు ఎందుకు రాలేదు అని అంటే, నాకు నా బౌన్సర్లు తోడు లేరు అందుకే రాలేదు. చాలా బాగుంది, మంచి మాట చెప్పాడు ఆయన. అట్లా నాకు ఇదేదో పార్వతీదేవి అది మన గణపతిని పెట్టుకున్నట్టుంది.
అది అందుకని ఓకే ఓకే వీళ్ళ జీవితాలకి ఎవరికి వాళ్ళు నాకు నేను రక్ష అనుకోవాల్సింది పోయి కృత్రిమంగా రక్షణలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలాగే ఉంటాయి. కానీ ఈ సంఘటనతో మోహన్ బాబు ప్రతిష్ట మంట కలిసినట్టే కదండి. బాగా ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడండి, అవును. ఏ మాటకు ఆ మాట. పైగా ఇంకొక వాదన ఏంటి అంటే, ఆయన సంపాదించిన ఆస్తి ఆయన ఇష్టం అని విష్ణు మాట్లాడటం, అవును. నా సంపాదన నా ఇష్టం అని మాట్లాడటం అవును. అనడం ఒక రకంగా చాలా తప్పు సంకేతాలు ఇస్తుంది సమాజంలోకి. అంతే కదండి, బాగా చెప్పారు. ఎందుకంటే నువ్వేమన్నా ప్రజాసేవ కోసం కొడుకులకి ఇవ్వకుండా అట్టి పెట్టుకుంటున్నావా? ఆ పని చెయ్యి, శబాష్ అంటారు నిన్ను. నీకు ఊరూరా విగ్రహాలు పెడతారు. అసలు నేను నీకు ఇవ్వనురా, నీకు ఇవ్వను, ఎవరికి ఇవ్వను, నా ఆస్తి అంతా ప్రజల పరం చేస్తున్నాను అను. ఆ ధైర్యం ఉందా నీకు? లేదు లేదు. ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే నీ మాట వింటారో, ఎవరైతే నీకు జీ హుజూర్ అంటారో వాళ్ళకి పెట్టాలనుకుంటున్నావు. అదేం గొప్పతనం, అదేం గొప్పతనం. చరిత్ర హర్షించదు, సమాజం ఇప్పుడు క్షమించదు. అజిం ప్రేమ్జీ ఉన్నారండి, ఆయన చాలా అంటే పిల్లలకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు, అది ఆయన సంపాదించింది. మిగతాదంతా సమాజానికి అన్నాడు, సమాజానికి చేస్తున్నాడు. మరి నువ్వు కూడా చెయ్యి, ఆ పని చెయ్యి. టాటాస్ చేశారు, శివనాడార్ చేశాడు, అందరూ చేస్తున్నారు, నువ్వు కూడా చెయ్యి. ఓ కొత్త వరవడి తీసుకొనిరా. ఎన్ని నీకు ప్రేక్షకులు పెట్టిన భిక్షే కదా, లేకపోతే నువ్వేమన్నా గనులు దొవి సంపాదించావా డబ్బులు? లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు సమాజానికి ఇవ్వకు. పోనీ సమాజానికి ఇవ్వటం ఇష్టం లేదు, కొడుకులు ఇద్దరికి ఇవ్వు. మరి అట్లాగే విద్యానికేతన పరిస్థితి ఏంటండి? నేను మాట్లాడితే 25% ఇస్తున్నాం రా మనోజ్, ఇస్తున్నాం రా మనోజ్. కావచ్చు, ఇస్తున్నాడేమో, నాకు తెలియదు. కానీ 25% ఇస్తున్నాను అనే ఒక మాటున ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో రీసెంట్ గా వచ్చింది ఒక గొడవ. డే స్కాలర్స్ ఫుడ్ కొనుక్కోవాలంట. ఇప్పుడు అందరికీ ఒకే రకమైన ఆర్థిక పరిస్థితి ఉండదు కదా, కాలేజీ ఫీజులు కట్టుకోవడమే ఎక్కువ అనుకుంటారు. అలాంటప్పుడు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకోవద్దంట, అక్కడే కొనుక్కోవాలంట. విష్ణు పెట్టిన రూలు, దాని గురించి మాట్లాడాడు ఎవరు, మనోజ్. అది తప్పైపోయింది వీళ్ళకి. ఆలోచించాలి కదండి మనం. ఎవరైనా ఫుడ్ తెచ్చుకోకపోతే కొనుక్కొని తినమనడం న్యాయం, కానీ మీరు అసలు ఇంటి దగ్గర తెచ్చుకోవడానికే వీల్లేదంటే, పైగా డే స్కాలర్స్ మీద నీ పెత్తనం ఏంటి? అంటే పిండాలి డబ్బులు, ఇలా పిండి ఆడని సినిమాలకి ఖర్చు పెట్టాలి ఆ డబ్బులన్నీ. అడుగుతున్నాడుగా మనోజు, చెప్పండి ఇన్ని సంవత్సరాలుగా కాలేజీల మీద వచ్చే ఆదాయాన్ని నాకు ఎప్పుడన్నా ఇచ్చారా అని అడుగుతున్నాడు. ఇస్తే ఇచ్చామని చూపించండి. నేను గొడ్డులాగా చాకరీ చేశాను మీ ప్రాజెక్టుల కోసం, నాకు ఏదన్నా ఏ రోజన్నా ఇచ్చారా అని అడుగుతున్నాడు. ఇచ్చారా చెప్పండి, అది చెప్పరు. తప్పులన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారండి. ఇవాళ మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏమైనా చేయగలం అనుకుంటున్నారు. కానీ ఈ కేసుకు కూడా పబ్లిక్లో ఒక వ్యక్తిని కొట్టిన దానికి సంబంధించి ఈ కేసు కోర్టులు కానీ, పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ సర్వస్వతంత్రంగా వ్యవహరించి అతనికి శిక్ష పడేలాగా చేయాలి. ఎవరు క్షమించినా జర్నలిస్టులు మాత్రం క్షమించబోమండి. సవాళ్ళు ఆ కుటుంబాన్ని ఒక రకంగా వెలేయడం అనేది కరెక్ట్. జర్నలిస్టులు వెలేయాలి. అప్పుడు కానీ ఈ సొసైటీలో సెలబ్రిటీస్ అని చెప్పుకొని అహంకారంతో విర్రవీగే వాళ్ళకి కొంచెం భయం అన్నా వస్తుంది. అంతే కదండి. సో ఫైనల్గా మోహన్ బాబుకి ఏ శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేనేం చెప్పనండి, చట్టంలో ఏది ఉంటే అది 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది అని చెప్తున్నారు. అది ఆ పబ్లిక్ లో కొట్టడము అనేది దానికి ఇంకో కొత్తగా సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు. కొట్టడం వల్ల గాయాలు అవ్వటము అనేది ఎక్కడ ఎలా చూపిస్తుంది అంటే హత్యాయత్నం కిందకు వస్తుంది, ఆ కేసు కింద వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్లు ఇది నేను చేయలేదు. ఒకటే ఆయనకున్నది ఏంటి అంటే, ఒకటే మార్గం, నా మానసిక స్థితి సరిగా లేదు అని సర్టిఫికేట్ తెచ్చుకోవడం తప్పితే వేరే మార్గం ఏమీ లేదు. సూపర్ చెప్పారు. రెండోది సీనియర్ సిటిజన్ అంటాడేమో, కానీ అది ఒప్పుకోరేమో. సీనియర్ సిటిజన్ కూడా ఒప్పుకోరు. మీదే కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్. బహుశా ఆ గ్రౌండ్ కింద బెయిల్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అందరు నమ్ముతారు కాబట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.